నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ
గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ప్రతి వారికి కూడా సుఖము దుఃఖము దైవం కలిగించింది అంటూ ఉంటారు. కానీ దైవం అంటే ఏంటో కాదు, వీరు చేసినటువంటి కర్మ యొక్క ఫలానికే దైవం అని పేరు. దీన్ని బట్టి మనం చేసిన వాటినే మనం ఫలరూపంగా ప్రకృతి నుంచి పరమేశ్వరు నుంచి పొందుతాం, కానీ మనం చేసిన దానికి విరుద్ధమైనది ఎప్పుడు రాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ గొప్ప మాట ఒకటి మనకు పురాణాల్లో కనబడుతున్నది. దక్షయజ్ఞం ధ్వంసమైంది. దక్షయజ్ఞం ధ్వంసమైనప్పుడు ఎప్పుడైతే యజ్ఞం సగంలో ఆగిపోయి ధ్వంసమవుతుందో దానివల్ల లోకక్షేమం దెబ్బతింటుంది. అప్పుడు బ్రహ్మ విష్ణువు మొదలైన వాళ్ళు పరమేశ్వరుని వద్దకు వెళ్ళి, స్వామి, దక్షుడు అపరాధం చేశాడు, నిజమే, మిమ్మల్ని అవమానించే విధంగా యజ్ఞం చేశాడు, అదేవిధంగా పెద్దలను అవమానించిన వారు దుష్ఫలితం పొందుతారన్నట్టుగా ఫలితం కూడా పొందాడు, కానీ ఇప్పుడు లోకక్షేమం దెబ్బతింటోంది కనుక యజ్ఞం తిరిగి పునరుద్ధరణ చేయవలసిందిగా పరమేశ్వరుని ప్రార్థన చేస్తారు. అప్పుడు శివుడు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, దక్షుడు యజ్ఞాన్ని నేను ధ్వంసం చేయలేదు, నా నుంచి వచ్చిన వీరభద్రుడు ధ్వంసం చేయలేదు, అతడికున్న ద్వేషభావమే అతడి కర్మని ధ్వంసం చేసింది అని గొప్ప మాట చెప్తున్నాడు. ఇక్కడ ఒక రమ్యమైన శ్లోకం ఋషివాక్యంగా మనకు లభ్యమవుతోంది. పరం ద్వేష్టి పరీషాం యదాత్మనస్తద్భవిష్యతి పరీషాం క్లేదనం కర్మ నకార్యం తత్కదాచన. ఇలాంటి శ్లోకములు మనం సమాజంలో యువతకి బాగా నేర్పాలి. ఇక్కడ పరం ద్వేష్టి, ఇతరులను ద్వేషించడం వల్ల ఫలితం ఏంటంటే తాను విధ్వంసవడమే కనబడుతుంది. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకరిపై ద్వేషంతో మీరు ఏ మంచి పని చేసినా ఆ మంచి పని ఫలించే సరికదా దుష్ఫలితాన్ని ఇస్తుంది. అదే ఒక మంచి ప్రయోజనంతో ద్వేషభావం లేకుండా మంచి పని చేస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంచి పని అయినప్పటికీ కూడా ఇతరుల మీద ద్వేషంతో చేస్తే ఆ మంచి పని కూడా దెబ్బతీస్తుంది. ఇది తెలుసుకోవాలి. కొంతమంది ఇతరుల మీద అసూయతోనో, ఇతరుల మనస్సు బాధ పెట్టాలనో, అవమానించాలనో, వాళ్ళకంటే తాము గొప్ప అనిపించుకోవాలనో పెద్ద పెద్ద మంచి పనులు చేస్తూ ఉంటారు. చేసింది మంచి పనే కదా, మంచి లభిస్తుంది అనుకుంటాం, కానీ దాని వెనకాల హృదయం బట్టి ఉంటుంది ఏ పనైనా. అందుకే పని కంటే హృదయం చాలా ప్రధానము. భావప్రధానం. భావమే భగవంతుని దర్శిస్తాడు. ఇక్కడ నువ్వు ఏ కర్మ చేసావు, ఎంత ఖరీదుతో చేసావు, ఎంత ఆర్భాటంగా చేసావనేది భగవంతుడు చూడ్డు, భావం మాత్రమే చూస్తాడు. ఇక్కడ దక్షుడు నిజానికి యజ్ఞమే చేశాడు. యజ్ఞం సత్కర్మే, దుష్కర్మని ఎవరంటారు? కానీ యజ్ఞాల్లో హృదయం ఏమిటి అంటే ఇతరుల్ని ద్వేషించుతూ యజ్ఞం చేశాడు. ఇక్కడ అందులో ఆ ద్వేషం సామాన్యం కాదు, సాక్షాత్ పరమేశ్వరుని ద్వేషిస్తూ చేశాడు. అందుకే ఒకరి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో దాని ఫలితమే మనం అనుభవించవలసి వస్తుంది అనే గొప్ప మాట చెప్పాడు ఈశ్వరుడు. ఇది ఋషివాక్యం అనే కంటే ఈశ్వర వాక్యం అనాలి. ఇక్కడ ఈశ్వరవాక్యం అంత గొప్పది. అలాగే లోకం పట్ల సద్భావన కలిగి మీరు ఏ పని చేసినా ఆ పని అల్పమైనదే కావచ్చు, కానీ మనకి ఇతరుల పట్ల ద్వేషం లేకుండా ఒక సద్భావనతో చేసాం కనుక అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ అది మంచి పనైనా ద్వేషం లాంటి దుష్టభావం చేరితే మంచి పని దుష్ఫలితాన్ని ఇస్తుంది. అలాగా దక్షుడు యజ్ఞం చేసినప్పటికి కూడా దెబ్బతిన్నాడు. ఎందుకంటే తనకున్నటువంటి ద్వేషభావం వల్లే తాను ధ్వంసమయ్యాడే తప్ప నా కారణంగానో వీరభద్రుని కారణంగానో కాదు అన్నాడు. దీన్ని బట్టి ఈశ్వరుడు కర్మను అనుసరించి ఫలాన్ని ఇస్తున్నాడే తప్ప తన యొక్క రాగద్వేషాలను అనుసరించి చేయడం లేదు అని అర్థమవుతున్నది. ఇంకో గొప్ప మాట చెప్పాడు, పరీషాం క్లేదనం కర్మ నకార్యం తత్కదాచన. అందుకు మానవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతరులకు కష్టం కలిగించే పని చేయకూడదు. ఇది ఒక్కటేనండి ధర్మం అండి. అందుకే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను అని ఒక్క వాక్యంలో చెప్పాడు వ్యాస మహర్షి. పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, ఇంకొకరిని పీడించడమే పాపం. అంతే అయిపోయింది. పాపపుణ్యాలకు ఇంత చక్కటి నిర్వచనం ఇచ్చాడు. అందుకే ఎప్పుడు కూడా మనం పొద్దుట్లేచిన దగ్గర నుంచి ప్రార్థించుకోవాల్సిన అవసరం ఏంటంటే నా వల్ల ఇతరులకు కష్టం కలగకూడదు. ఇది ఎప్పుడు అనుకుంటూ ఉంటే చాలు. అదేవిధంగా ఏ ఒక్కరి పట్ల ఒక విపరీత భావం అంటే ద్వేషమో క్రోధమో ఇత్యాది భావాలు మన మనస్సులో ఎప్పుడు కొనసాగనివ్వరాదు. ఒకవేళ అలాంటి భావం కలిగితే విచారణతో దాన్ని తొలగించుకోవాలి. అందుకని దాన్ని పెంచి పోషించకూడదు. ఒకరి పట్ల ఒక కోపభావం కలిగింది, దాని వెంటనే నువ్వు విచారణతో తొలగించుకోకపోతే అది క్రమంగా క్రోధంలా మారి నీ మనసంతా పాకిపోయి అదొక ద్వేషాన్ని దుర్భావాల్ని పెంచుతుంది. దాంతో మీరు ఏ పని చేసినా దెబ్బతింటుంది. ఎందుకంటే విపరీత భావం ఫలమే మనం పొందుతాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే లోకంలో పనులు ఎంత ప్రధానమో భావాలు అంత ప్రధానమో అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మన్మథుడు పువ్వుల బాణాలు వేశాడు శివుడి మీద, ఒక భక్తుడు పువ్వులు వేస్తాడు శివుడి మీద. మన్మధుడు వేసినవి పువ్వులే, భక్తుడు వేసినవి పువ్వులే. కానీ మన్మధుడిని శివుడు తగలబెట్టాడు, భక్తుడిచ్చే పువ్వులు మాత్రం భక్తితో స్వీకరించాడు. అయితే ఇద్దరు వేసిన పువ్వులే కదండి అంటే
భగవంతుడు వస్తువును చూడ్డు, ఆ వస్తువు ఇచ్చేవాడి భావాన్ని చూస్తాడు అనే భావాన్ని పెద్దలు చమత్కారంగా చెప్పారు. పువ్వులు వేసినప్పటికీ కూడా విద్యామీతి ధియా, ఈ శివుణ్ణి నేను కొట్టాలి, అతన్ని లొంగ తీసుకోవాలి, అతన్ని జయించాలి అనేటువంటి ఒకానొక విపరీత భావంతో మన్మధుడు పువ్వులు వేశాడు. కానీ పువ్వులు వేయడమైనా ద్వేషభావంతో వేశాడు ఆయన, లేదా ఆయన లొంగ తీసుకోవాలని శత్రుతాభావంతో వేశాడు. కానీ భక్తుడు పరమాత్మ పట్ల ప్రీతిభావంతో వేస్తాడు. భగవంతుడు ఇచ్చే వస్తువును చూడ్డు, ఇచ్చే హృదయాన్ని చూస్తాడు అని చెప్పడానికి ఇంకేం కావాలి? అందుకే మనం ఏ కర్మ చేసినా ఏ హృదయంతో చేస్తున్నామో విశ్వవ్యాపకుడైన ఈశ్వరుడు గమనిస్తూనే ఉంటాడు, దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. వాడు దక్షుడైనా సరే, అంటే దక్షుడు ప్రజాపతి కనుక చెప్తున్నాం, వాడు ప్రజాపతి అయినా సరే, వాడికి బ్రహ్మేంద్రాది దేవతల అండ ఉన్నా సరే, వాడు చేసింది యజ్ఞం అనే సత్కర్మ అయినా సరే, అందులో ద్వేషభావం అనేది ఒక్కటి ఉండడం చేత వాడు సంపూర్ణంగా దెబ్బతిన్నాడు. ఇది తెలుసుకోగలిగితే విపరీత భావాలు లేని సత్కర్మలనే మనం ధర్మముగా పరిగణించాలే తప్ప కేవలం బయటికి గొప్ప పనిగా కనిపించినంత మాత్రం లాభం లేదు. ఇది తెలుసుకోవాలి. ఒక ఆయన పాపం కష్టపడి ధనాన్నంతటిని సంపాదించుకుని దాన్ని దానము యజ్ఞము చేశాడు. వెంటనే వాడి మీద అసూయ కలిగిన వాడు తాను ఉన్న ఆస్తులు కూడా తెగనమ్మి డబ్బు సంపాదించుకుని దానము యజ్ఞము చేసాడు అనుకోండి, అప్పుడు వాడికి సత్కర్మ లభిస్తుందంటే లభించదు. ఎందుకంటే మొదటివాడు చేసింది నిజంగా పవిత్రమైన అంతఃకరణంతో చేశాడు, రెండోవాడు వాడితో పోటీపడి చేశాడు, కాబట్టి అది సద్ధర్మం అనిపించుకోదు. అందుకు కర్మ వెనకాల ఉండే భావాలను కూడా మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఇలాంటి కథల ద్వారా పురాణాలు మనకి సందేశాలు చెప్తూ ఉంటాయి. కానీ కథల్ని పైపైన చూసి వదిలేయకుండా దానిలో చెప్పినటువంటి ఆంతర్యాలు మనం పరిశీలించినట్లయితే పరుల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంటుంది. ఇదే భావాన్ని భారతంలో కూడా మాట చెప్తూ, ఒకరి పట్ల నువ్వు ఏది చేస్తే వాళ్ళు బాధపడ్డారో, లేదా ఒకరు నీ పట్ల ఏది చేస్తే బాధపడుతున్నావో అది ఇంకొకరి పట్ల చెయ్యకు, అంతే. ఇది ఒక్కటి తెలుసుకోగలిగితే మనకు బాధ కలిగించే పనిని మనం ఇంకొకరికి చేయకుండా ఉంటే అంతకంటే సత్కర్మ మరొకటి లేదు అంటుంది భారతం. ఇవన్నీ గుర్తుపెట్టుకుని పనికి ఎంత ప్రాధాన్యమో భావానికి అంతకంటే ప్రాధాన్యమైన విషయాన్ని తెలుసుకుంటూ స్వస్తి. ఈ ఉదయం శివ పంచాక్షరి తిలకిద్దాం, పరమేశ్వరుని కృపకు పాత్రులవుదాం. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. చిన్నాక వైశ్వానరోచనాయ నమః శివాయ.
పరమ పవిత్రమైన ఫాల్గుణ మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ నమో నమః సింహాచల నివాసాయ శ్రీమన్నారాయణాయ చ. ఫాల్గుణ మాసంలో విష్ణు సంకీర్తనంలో చతుర్వింశతి విష్ణునామావళి స్తోత్రం ఏదైతే ఉన్నదో అందులో ఆ విష్ణునామాలని స్మరించుకుంటూ చేయబడినటువంటి ఈ స్తోత్ర కీర్తనం ఎన్నో రకాలైనటువంటి శ్రేయస్సులను మనకు కలుగజేస్తుంది. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ నమో నమః అని చెప్తున్నారు. విఖనస మహర్షి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపులుగా కీర్తింపబడుతున్నారు. విష్ణువంశ సంభూతులైనటువంటి విఖనస మహర్షి చేత పూజింపబడేటువంటి ఆ పరమ దేవతామూర్తి ఈ మహావిష్ణువు కనుక వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ నమో నమః. అటువంటి విఖనస మహర్షి చేత పూజింపబడుతున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు నమస్కారము అని. అలాగే సింహాచల నివాసాయ, మనకు ఈ శేషశైలంలో అనేక ఉపపర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలలో ఒక పర్వతానికి సింహాచలం అనేటువంటి వ్యవహారం ఉన్నది. అంటే నృసింహస్వామి వసించినటువంటి అధిష్ఠించినటువంటి ఆ శిఖరాగ్రం అన్నమాట. కనుక సింహాచల నివాసాయ శ్రీమన్నారాయణాయ చ అని. ఈ శ్రీమన్నారాయణాయ చ అన్న చోట ఒక తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉన్నది. అదేమిటంటే కేవల నారాయణ నమస్కారం మాత్రమే కాదు, శ్రీమన్నారాయణ అంటే లక్ష్మీదేవితో కూడినటువంటి నారాయణుడు. చంద్రుడు ఉన్న చోట చంద్రునితో పాటు వెన్నెల కూడా ఉంటుంది. అదేవిధంగా స్వామివారు ఉన్న చోట స్వామివారి యొక్క అంతర్గతమైనటువంటి దీప్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు కూడా ఉంటారన్నమాట. అందుకని మనకి ఆగమములు శ్రీ శ్రీశయోహ సంబంధ చంద్రచంద్రికయోరివా అని చెప్తున్నాయి. అంటే లక్ష్మీనారాయణుల యొక్క సంబంధం ఎటువంటిది అంటే చంద్రుడు చంద్రిక, చంద్రిక అంటే వెన్నెల, వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం ఉంటుందో వారి సంబంధం కూడా అటువంటిదే అని చెప్తున్నారన్నమాట. కనుక కేవల నారాయణ స్మరణం కంటే కూడా శ్రీమన్నారాయణునిగా ఆయన్ని కనుక మనం స్మరించుకున్నట్లయితే మనకు ఎన్నో రకాలైనటువంటి శ్రేయస్సులు సౌభాగ్యాలు వనగూరుతాయి అనేటువంటిది మనకు ఆగమములు ఉపదేశించేటువంటి విషయం. అది ఈ స్తోత్రాన్ని మనం పఠించుకునేటువంటి సమయంలో స్మరించదగినటువంటి విషయం. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు మార్చి 12వ తేదీ చాంద్రమాన హేమలంబి నామ సంవత్సర ఉత్తరాయణ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి సోమవారం పూర్వాషాఢ నక్షత్రం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి. దశమి తిథి అనేటువంటిది యమప్రియమైనటువంటి తిథి కనుక యమునకు సంతృప్తి కలిగేటువంటి విధంగా యమ స్తోత్రాదులను మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించుకోదగినటువంటి రోజు కూడా ఇది. అలాగే సోమవారం కనుక శివప్రియమైనటువంటి రోజు, శివాభిషేకాదుల్ని శివ సమర్చనాన్ని మనం చేసుకోవడం మంచిది. ఇవి ఈనాటి తిథి వారాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. సకల శుభకరుడైన ఆ పరమేశ్వరుని కీర్తన విందాం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్య
सूर्यचन्द्राग्निनेत्राय नमः कैलासवासिने सच्चिदानन्दरूपाय प्रमदेशाय मङ्गलम्। मृत्युञ्जयाय साम्बाय सृष्टिस्थित्यन्तकारिणे त्र्यम्बकाय शान्ताय त्रिलोकेशाय मङ्गलम्। गङ्गाधराय सोमाय नमो हरिहरात्मने उग्राय त्रिपुरघ्नाय वामदेवाय मङ्गलम्। सद्योजाताय शर्वाय भव्यज्ञानप्रदायिने ईशानाय नमस्तुभ्यं पञ्चवक्त्राय मङ्गलम्। सदाशिवस्वरूपाय नमस्तत्पुरुषाय च अघोराय च घोराय महादेवाय मङ्गलम्। श्रीचामुण्डा प्रेरितेन रचितं मङ्गलास्पदं तस्याभीष्टप्रदं शम्भो यः पठेन् मङ्गलाष्टकम्। ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.